నెల్లూరు జిల్లా సంగం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఇసుక మాఫియా వల్లే ఈ దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించి తమ కుటుంబానికి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మా పేరు శేషం వెంగళరావు. పెద్దగా చెప్పు. మా పేరు శేషం వెంగళరావు. మేము నెల్లూరు టౌన్లో ఉండేది. ఏదో కట్టమైన గుర్రమర్శనం కట్టమైన ఏదో పని చేసుకుని బతుకునేవాళ్ళు. మా చెల్లెలు భర్త, ఇద్దరు చెల్లెలు ఇద్దరు భర్తలు, మా వదిన మా తమ్ముడు, మా తమ్ముడు, రెండేది డ్రైవరు, మొత్తం 7 మంది. మన ఆత్మకూర హాస్పిటల్లో మా బామారిది ఏదో చిన్న విషయంలో ఏదో తాగినాడని చెప్పి చూడటానికి పరామర్శించడానికి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ హాస్పిటల్కి వచ్చి రెండేది రేపు మా ఊరు వరికిండపాడులో జంగంపల్లిలో మా ఊర్లో ఒక పెళ్లి ఉంది. సరే ఏడకి వచ్చి చూసుకొని రేపు ఆ పెళ్లి చూసుకొని రేపు ఇంటికి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు రాగా ఈ టిప్పర్ లారీ, ఇసుక లారీ రాగానే కొట్టేసి ఆడికాడికి స్పాట్లో 7 మంది. మాకు దయచేసి ఆ ఓనర్ ఎవరో మాకు వచ్చి ఆ 7 మందికి చిన్న బిడ్డలు వాళ్ళు అదే పరిస్థితి వాళ్ళకి జరిగితే ఎట్లా అనిపిస్తుంది? మాకు వచ్చి ఆ ఓనర్ ఎవరో మాకు తెలియదు. ఇదంతా పోలీసు వాళ్ళు వీళ్ళంతా నిర్ణయించుకొని మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు వీళ్ళంతా సహాయంతో, రాజకీయ నాయకుడు అండదండలతో మాకు న్యాయం చేసి ఆ బిడ్డలను కాపాడి మాకు ప్రతి ఒక్కరు కూలి పని చేసుకునేది. మేము ఆస్తులే కాదు, మాకు అంతస్తు లేదు, మాకు 7 అంతలు మేడలేదు. ఆ పూటకప్పుడు చేసుకొని చేసిన పని మాకు దయచేసి మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోండి. మమ్మల్ని ఇట్లా ఏదో చేసినాడని చెప్పేసి ఆడేదో చేసినట్టు మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం కాదు. కూలి పని చేసుకోవాలా, బతుకోవాలా, మాకు ఎవరు లేదు. మాకు దయచేసి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి వెయిట్ చేసేసి అందరూ ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఈ లారీ ఓనర్స్ కరెక్ట్గా ఉంటే డ్రైవర్ కరెక్ట్గా ఉంటాడు. వీడు చేసే పనులకి డ్రైవర్గా నట్టు ఉంటుంది. తెలియని డ్రైవర్ని ఎక్కిస్తే వాడు ఏం చేస్తారు? ఇటు తిప్పేస్తారు. ఇదని కారణం ఇవిడు డ్రైవర్. వీటంటికి పోలీసులు చర్య తీసుకుని రెండేది ఖచ్చితంగా డ్రైవర్ చేస్తున్నారు. ఏదంటే వాడిని పట్టుకొని వాడికి లైసెన్స్ ఉందా లేదా. సార్ పవన్ కళ్యాణ్ సార్, దయచేసి ఈరోజు మన సంఘం దగ్గర దాటిన తర్వాత ఈ లారీ టిప్పర్ యాక్సిడెంట్లో ఈ కారు మరణంలో 7 మంది దుర్మరణం. మా చెల్లులు, మా బామర్ది, మా వదిన, మా తమ్ముడు, డ్రైవర్ అబ్బాయి, వీళ్ళంతా చిన్న బిడ్డలు. వీళ్ళందరికీ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు మనం పట్టించుకోరు. సార్ పవన్ కళ్యాణ్ సార్, మీకు దండం ఎత్తి పెడుతుంటా. మీరు ప్రతిదీ మీరు న్యాయం చేసేవాళ్ళు. మీరు ప్రతి ఒక్క పల్లెటూరుకు పోయి అడుగడుగున పోయేసి దాని అస్తులారి మీరు ఆ పని నెరవేర్చలేక మేమే పేదవాళ్ళమే. సార్ పవన్ కళ్యాణ్ సార్, మీరు వస్తారో, మీ తరఫున మనుషులు వస్తారో, మేము పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్. మీ వల్ల మేము ప్రాణమైన సరే ఇస్తాం. మాకు దయచేసి పవన్ కళ్యాణ్ సార్ న్యాయం చేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ మనుషులకి, చిరంజీవి మనుషులకి ప్రతి ఒక్కరు దయచేసి ఇది న్యాయం చేయండి. దయచేసి మాకు పవన్ కళ్యాణ్ సార్ మాకు న్యాయం చేస్తేనే మాకు ఏ నాయకులు మాకు వినించడు. మాకు మేము ఉండేది మేమంతా యూత్. మాకు ఆయన మేమైతే ఫ్యాన్స్ మనుషులమే. మాకు ఆయన వచ్చిండు. ఆయన దయచేసి మాకు ఆయన అన్నదండలతో మాకు సహాయం చేసేసి ఆ డ్రైవర్ ఎక్కడ ఓనరు వాడిని పట్టుకొని వీళ్ళందరికీ నష్టపరిహారం డబల్గా పట్టేసి వాళ్ళ జీవితాంతము వాళ్ళకి భరణం కట్టే విధానం కల్పించేసి పవన్ కళ్యాణ్ సార్ ఏం చేయాలా? ఈ వీడియో మటుకు డిలీట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ వైడ్ గా పవన్ కళ్యాణ్ సార్కి వినపడేటట్టుగా చేయండి. పవన్ కళ్యాణ్ సార్, జై జనసేన.